శ్రీ గురుభ్యో నమః. హరః శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రోతలకి నమస్కారం. పోయిన ఉపాఖ్యానంలో మనం మన ముగిల్చెల్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చిన్నతనంలో కనబరిచిన ఆధ్యాత్మిక జిజ్ఞాస, స్వామివారు తన మనసుకు ఎంతో ప్రీతిని కలిగించి ఆ దేవదేవుని చేరే సాధన యొక్క శిక్షణ కోసం ఏర్పేడు వ్యాసాశ్రమంను ఎంచుకోవడం వరకు మాట్లాడుకున్నాము. ఇక అక్కడ నుంచి ఈ రోజు ఉపాఖ్యానాన్ని మొదలు పెడుతున్నాను. ముందుగా ఏర్పేడు వ్యాసాశ్రమం గురించి మాట్లాడుకుందాము. ఏర్పేడు వ్యాసాశ్రమంని శ్రీ మలయాళ స్వామి వారు జూన్ 3, 1926 సంవత్సరంలో స్థాపించారు. శ్రీ మలయాళ స్వామి వారు 1885 సంవత్సరంలో కేరళలోని గురువాయూర్ ప్రదేశంలో పుట్టారు. శ్రీ మలయాళ స్వామి వారికి తల్లిదండ్రులు పెట్టిన పేరు వేళప్ప. అయితే ఆయన మాతృభాష మలయాళం అవడం చేత అప్పటి అవిభక్త మద్రాస్ రాష్ట్రంలో ఆయన మలయాళ స్వామిగా పిలువబడేవారు. వారు తిరుపతికి దగ్గరలో గల గోగర్భంలో 12 ఏళ్లు తపస్సు చేసి జ్ఞానోదయం పొందారు. అటు పిదప హిందూ ధర్మ ప్రచార మరియు స్థాపన కొరకు భారతదేశంలో అనేక ప్రదేశాలు పర్యటించారు. శ్రీ మలయాళ స్వామి వారి శిష్యుల ప్రకారం స్వామివారు తన నడక కోసం ఉపయోగించే కర్ర కాశీలో పోగొట్టుకొని అత్యంత చిత్రంగా ఏర్పేడులో తను విశ్రాంతి తీసుకోవడానికి పడుకున్న ఒక చిన్న కుటీరంలో మళ్లీ దాన్ని కనుగొన్నారు. అది ఆ పరమాత్మ ఇచ్చిన సందేశంగా భావించిన శ్రీ మలయాళ స్వామి వారు అక్కడే ఏర్పేడు వ్యాసాశ్రమంను ఏర్పాటు చేసుకున్నారు. అందుకు గాను శ్రీకాళహస్తిలో జమీందారు అయిన శ్రీ కుమార వెంకట నాయనన్ గారు 115 ఎకరాలను ఆశ్రమం నిర్మించడానికి శ్రీ మలయాళ స్వామి వారికి ఇచ్చారు. శ్రీ మలయాళ స్వామి వారి క్రింద అభ్యసించిన ఎంతో మంది విద్యార్థులు చాలా మహోన్నతమైన స్థితికి ఎదిగారు. అందులో విమలానంద సరస్వతి స్వామి వారు శ్రీకాళహస్తిలో సుఖబ్రహ్మ ఆశ్రమాన్ని స్థాపించి తెలుగు వాళ్లకి గీతా మకరందాన్ని అందించిన శ్రీ విద్యాప్రకాశానంద గిరిస్వామి వారు ముఖ్యులు. శ్రీ మలయాళ స్వామి వారు అనేక రచనలు చేశారు. దేవునికి సంబంధించిన విద్య అంటే అగ్రవర్ణాల పురుషులకి మాత్రమే కాదు, అది అందరికీ అందాల్సిన ప్రసాదం అనే గొప్ప సామాజికవాది శ్రీ మలయాళ స్వామి వారు. అలాంటి మహోన్నతమైన వ్యక్తి స్థాపించిన ఆశ్రమం కాబట్టి మన ముగిల్చెల్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారు దానిని ఎంచుకున్నారు. మన స్వామివారు ఏర్పేడు వ్యాసాశ్రమంలో చేరినప్పుడు ఆశ్రమం శ్రీ మలయాళ స్వామి వారి శిష్యులైన శ్రీ విమలానంద సరస్వతి స్వామి వారి నిర్వహణలో ఉండేది. అప్పుడు స్వామివారితో కలుపుకొని మొత్తం 70 మంది విద్యార్థులు ఉండేవారు. అందులో 40 మంది పురుషులు, 30 మంది స్త్రీలు. అక్కడ దినచర్య ఎంతో క్రమశిక్షణతో కూడుకున్నదై ఉండేది. ప్రాతకాలమున నిద్రలేవడం, ధ్యానం చేసుకోవడం, అటుపైన భగవద్గీత, పరమార్థ సారం, గురుబోధ మొదలగు సత్సంగాలలో పాల్గొనడం, మధ్యాహ్నం భోజనం, ఆ తరువాత మళ్లీ ధ్యానం, అటుపైన మళ్లీ సత్సంగములతో రోజు గడిచేది. 115 ఎకరాల సువిశాలమైన విస్తీర్ణంలో కల ఆశ్రమం కాబట్టి ఏకాంత ధ్యానానికి ఎటువంటి ఆటంకి ఉండేది కాదు. నిరంతర భగవత్శోభతో వెలిగిపోయే ఆశ్రమం అవడం చేత స్వామివారిలోని ఆధ్యాత్మిక జిజ్ఞాస అనే అగ్నికి ఆశ్రమంలో ఏ ఆటంకం లేని వాతావరణం వాయువులా తోడయింది. స్వామివారు ఆశ్రమంలో ఒక సామాన్య విద్యార్థిగా అడుగుపెట్టి అసాధారణ క్రమశిక్షణతో దైవ విద్యను ఆకలింపు చేసుకుంటూ అందరినీ ముగ్ధుల్ని చేశారు. స్వామివారి ప్రతిభ ఎంత దూరం వెళ్ళిందంటే ఏకంగా ఏర్పేడు వ్యాసాశ్రమ తదుపరి నిర్వహణ బాధ్యతలు స్వామివారికే అప్పగించాలి అని అక్కడ గురువులు ఆసక్తి చూపించే స్థాయికి వెళ్ళింది. క్రమక్రమంగా ఆ ప్రచారం ఆశ్రమం అంతా వ్యాపించి స్వామివారితో ప్రవర్తించే తీరే మారిపోయేదాకా వచ్చింది. ఇక్కడ మీకు ఒక ఉదాహరణని విన్నవిస్తా. బాగా పని చేస్తూ యాజమాన్యం దృష్టిలో పడిన వ్యక్తిని యజమాని పైకి తీసుకురావడానికి కొన్ని నిర్ణయాలని తీసుకుంటారు. అవి ఆ సమయానికి అవరోధంలా కనిపించిన భవిష్యత్తులో ఆ వ్యక్తికి ఎంతో మేలుని కలగజేస్తుంది.
అతన్ని ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది. అలానే మనమందరం పరమాత్మ పరంజ్యోతి కింద సేవకులమే. అలాంటప్పుడు శ్రీ వేణుగోపాల స్వామి వారి వంటి ఉత్కృష్టమైన జీవులని నిరంతరం పరమ దయాళుడైన దేవదేవుడు కాపాడుతూనే ఉంటారు. దానికి కారణమూ లేకపోలేదు. ఎందుకంటే శ్రీ వేణుగోపాల స్వామి వారి లాంటి వ్యక్తులు కొన్ని జన్మల కొలది ఆ మహాదేవుని గురించి పరితపిస్తూ సాధన చేస్తూ చిట్ట చివరి మెట్టు వరకు వస్తారు. అలాంటి సమయంలో తనని చేరుకునే చివరి మెట్టుని సాక్షాత్తు ఆ భుజగసేనుడే తన భుజస్కంధాల మీద వేసుకుంటారు. అందుకని శ్రీ వేణుగోపాల స్వామి వారికి ఏర్పేడు వ్యాసాశ్రమంలో గురుపీఠం అందిస్తామన్నప్పుడు స్వామివారిని ఆ పరమాత్మ ఇసుమంతైనా తొణకనివ్వలేదు. అప్పుడు వేణుగోపాల స్వామి వారి మదిలో తను అనుకున్న సర్వోత్తమ స్థానానికి చేరాలి అంటే ఇలాంటి మాయలకు తల వంచకూడదు అనే ఆలోచనని రాజేశారు. అంతే, స్వామివారు 2 సంవత్సరాల తర్వాత ఏర్పేడు వ్యాసాశ్రమం నుంచి గురువుల దగ్గర అనుమతి తీసుకొని బయటకు వచ్చేశారు. నేనిప్పుడు చెప్పిన వ్యాసాశ్రమం వృత్తాంతమంతా దగ్గరగా గమనిస్తే మనకి ఒక విషయం అవగతమవుతుంది. అనేక సత్సంగాల కోసం ఆశ్రమంలోకి అడుగుపెట్టిన స్వామివారు నిస్సంగత్తులై బయటికి వచ్చారు. ఇక ఆ పరమ గురువు ఆదిశంకరాచార్యుల వారు చెప్పినట్టుగా కేవలం 2 భాగాలే మిగిలాయి. అవే నిర్మోహత్వం మరియు జీవనముక్తి. ఇక రాబోయే ఉపాఖ్యానాలలో వాటి గురించి ప్రస్తావిస్తాను. అంతవరకు అందుకొరకు మరియు అటుపైన సర్వం శ్రీ దత్తకృప. ధన్యోస్.